ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ధాన్యం కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. అకాల వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ యాదాద్రి జిల్లా పోచంపల్లిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు రైతులు. ఆలేరు మండలం కొలనుపాక దగ్గర రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు అన్నదాతలు. నెలల తరబడి ధాన్యాన్ని కాపాడలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్లో వర్షానికి మార్కెట్ యార్డులో నిల్వ చేసిన మొక్కజొన్న, ధాన్యం కొట్టుకుపోయాయి. 3 రోజులుగా వరుసగా వర్షాలు పడ్డంతో మార్కెట్లో మొక్కజొన్న మొలకెత్తింది. మార్కెట్కు తీసుకొచ్చిన పంటను వెంటనే కొనుగోలు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కాంటా పెట్టి వారాలు గడుస్తున్నా తీసుకువెళ్లడం లేదని మండిపడుతున్నారు. ఇక పంటను కాపాడలేమంటూ ధాన్యానికి నిప్పు పెట్టారు రైతులు.